నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, కొంతమందికి ఏలినాటి శని అనేది ఒకటుంటుంది. శని దోషాలు ఉండడం అనేది జరుగుతుంది జాతకరీత్యా. అలాంటి వాళ్ళకి, శని దోషం ఉన్నవారికి ఏవైనా పరిహారాలు చెప్తారా? శనైశ్చరుడు అంటేనే ఒక లవ్ పర్సన్ వాస్తవానికి. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, మనకు ఏది జరిగినా ముందు యాక్సెప్ట్ చేయాలి మనం ఫస్ట్. ఏలినాటి శనైశ్చరుడు అన్న, అర్ధాష్టమ శనైశ్చరుడు అన్న, సప్తమ శనైశ్చరుడు అన్న, లైక్ ఏదైనా అష్టమ శనైశ్చరుడు అనుకున్నా కూడా ఇక్కడ సాక్షాత్తు ఈశ్వరుడు ప్రతి గ్రహము కూడా మనకు పరమేశ్వరునితో సమానమే. మన ఇంట్లో మనం ఒక్కరమే అన్ని పనులు చేసుకోలేము. వంట మనిషిని కానీ, లేదా బట్టలు పిండడానికి కానీ, లైక్ ఇల్లు తుడవడానికి కానీ, కారు డ్రైవర్ కానీ, కారు తుడవడానికి కానీ, ఇట్లా మరి వీరందరికీ సాలరీ ఇచ్చేది ఎవరు? నిజమే. దీనికి సంబంధించినటువంటి కర్త కర్మ క్రియ అంతా బిగ్ బాసే, ఈశ్వరుడే. కనుక ఈశ్వరునికి సంబంధించి మనము కృతజ్ఞతాభావంతో ఉండాలి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని. ఏలినాటి శని రాగానే ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందులు పెడతాడు. ఇప్పుడు చూడండి, మీనరాశి వారు 2022 ఆగస్టు నుండి ఉద్యోగంలో సఫర్ అవుతున్నారు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మారాలి అన్నా మారలేకపోతున్నారు. ఒకవేళ ఉద్యోగం మానేసినా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, మళ్ళీ ఉద్యోగం దొరకటం లేదు. ఇక రెండో విషయం, బిజినెస్ రిలేటెడ్ తెలిసి తెలియక తొందరపడి స్టెప్ తీసుకుంటారు. బిజినెస్ రిలేటెడ్ కూడా అధికంగా పెద్ద మొత్తంలో లాస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ మా అన్నయ్యనే, లేదా మా బామ్మర్ది, లేదా మా క్లోజ్ ఫ్రెండ్ 10 లక్షలు అడిగిండు. ఇచ్చేస్తారు రా, నాకు నమ్మకం ఉన్నది, చలో ఈ 10 లక్షలు ఇచ్చేస్తారు. అక్కడ ఇవి వస్తాయా రావా తర్వాత. ఇక ఈ 10 లక్షలు ఇచ్చి వాని శత్రువుని మనం కొనుక్కున్నట్టే. ఇక రావు అవి రావడం చాలా రేర్. ఒకవేళ ఇస్తే ఇక వారు దేవుడే. ఇక నా దృష్టిలో మాత్రం గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్, ఫలానా దగ్గర జాబ్ దొరుకుతుంది, ఫలానా అమౌంట్ ఒకరికి ఇస్తే జాబ్ పెట్టిస్తారు. సో 5 lakhs లేదా 10 lakhs లేదా 7 lakhs 3 lakhs అమౌంట్ ఇస్తారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, వేరే పని చేయరుగా. వాహనము కొనడము, వాహనము అమ్మడం. మరొక విషయం ఏమిటి అంటే ఇల్లీగల్ అఫైర్స్. అనుకోకుండా ఎప్పుడో ఒక 10 సంవత్సరాల క్రితము మనతో లవ్లో ఉన్నటువంటి వ్యక్తి, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, అనుకోకుండా లైన్లోకి రావడం. దీనికి సంబంధించి లైన్లోకి వచ్చి అర్జెంటుగా ఒక 50,000 ఉంటాయవా, ఒక 1,00,000 రూపాయలు ఉంటాయవా, నేను ఇతడు తర్వాత మాట్లాడతాను, అంతే. అంటే ఇవన్నీ మనం మన జ్ఞానముతో, ఇంకా నేను చెప్పినవి 1%, 99% ఉన్నాయి ఇంకా. కనుక శనైశ్చరుడు అంటే మనం చేసుకున్న కర్మ. ఇక్కడ ఇదంతా ఒక పీరియడ్. ఇప్పుడు నేను చెప్పిందంటే ఫస్ట్ ఆర్థికంగా ఇబ్బందులు కానీ, మానసికంగా ఇబ్బందులు కానీ, శారీరకంగా ఇబ్బందులు కానీ, ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు కానీ, ఇవన్నీ సెకండ్ పీరియడ్. ఇక థర్డ్ పీరియడ్, ఇది దూరం చేస్తుంది మనుషులను. భార్యాభర్తలు ఉన్నారనుకో, విడాకుల దాకా తీసుకువెళ్తుంది. లేదా అమ్మనో నాన్ననో వారికి లైక్ తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది. ఇలాంటివి జరుగుతాయి. ఇవన్నీ కొన్ని నేను చెప్పినవి. మన ల్యాండ్ కబ్జాకు వెళ్ళడము, ఎన్నో ట్రేడింగ్లో డబ్బులు పెట్టడము, పోగొట్టుకోవడాలు. అష్టమ శనిలో ట్రేడింగ్లో ఇప్పుడు 2021 ఆగస్టు తర్వాత నుండి 2023 ఆగస్టు లోపు వృశ్చిక రాశి వారు ఆన్లైన్ అమౌంట్ పోగొట్టుకోవడం కానీ, ల్యాండ్ మీద పెట్టి పోగొట్టుకోవడం కానీ, ఎవరికైనా ఇచ్చి పోగొట్టుకోవడం కానీ, ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకోవడాలు కానీ, ఇవే ఉన్నాయి వృశ్చిక రాశి వారికి 2021 ఆగస్టు నుండి 2023 ఆగస్టు లోపు వరకు. సో ఇట్లా శనైశ్వరుణ్ణి మనం అర్థం చేసుకోవాలి. ఏంది ముఖ్యంగా, మనం మన కింద పనిచేసేటువంటి వారిని ప్రేమగా చూసుకోవాలి.
రెండవది, సాయంత్రము సంధ్యా సమయంలో ఇంట్లో తల విరబోసుకొని తిరగడం కానీ, లైక్ ఇంట్లో నీట్గా ఉండకపోవడం కానీ, ఈ సాయంకాలం సమయంలో దూసుకోవడాలు కానీ, ఇల్లు ఉడవకపోవడాలు కానీ, ఇవి చిన్న చిన్నయే, వీటి వల్లనే ఎఫెక్ట్. ఇక సీనియర్ సిటిజన్స్, ఇంట్లో ఉండేటువంటి సీనియర్ సిటిజన్స్ అంటే ఆఫ్టర్ 60, 55 ఎబో, అత్త మామయ్య కానీ లేదా తండ్రి నా అమ్మ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని ప్రేమగా చూసుకోకుండా నెగ్లెక్ట్ చేసిన, దూషించిన, వారి గురించి చెడుగా ఇంకోరికి చెప్పిన, మనం చేసేటువంటి పనిని తిట్టుకుంటూ పని చేసిన, ఈ పని ఇష్టమే లేదు నాకు, ఏదో కష్టంగా చేస్తున్నాను, ఈ పని మనకు ఎవరి వల్ల అయితే వచ్చిందో వానికి కనీసం కృతజ్ఞతా భావం చెప్పకుండా వట్టిగా నన్ను ఇక్కడ తీసుకువచ్చి పెట్టిండు, నేను అసలు ఈ పనే చేయొద్దు అనుకుంటున్నా అని పని చేసే చోట కొలిక్స్ గురించి చెడుగా చెప్పిన, పని చేసే చోట ఎవరినైనా స్త్రీమూర్తి గురించి చెడుగా మాట్లాడిన, ఇవన్నిటికీ శనేశ్వరుడు మొత్తం సీసీ కెమెరా పెట్టి చూస్తాడు. ఇది మాత్రం గన్ షాట్. ఇవి చెయ్యకుండా ఉంటే సరిపోతుంది, చేయడం ఎందుకు మరిగా? మళ్ళీ ఇంకేదో శనికి సంబంధించినటువంటి త్రయోదశి రాగానే శనేశ్వరుడి మీద కిలో నూనె పోయడం, లీటర్ నూనె, ఇన్ని నువ్వులు తీసుకుపోయి చేస్తే అయిపోతుందా? మనం ఇక్కడి నుంచి కదా మాట్లాడేది. సో మన వ్యక్తిత్వం మనం చూసుకోవాలి. కనుక మీరు ఏది చేసినా కూడా కాదు, మనం మంచిగా ఉండాలి. మన కింద పనిచేసే డ్రైవర్ ఉన్నాడు, కార్ డ్రైవరు, అయ్యో మనకి ఎంతో కొంత, మనకు డ్రెస్ కొనియడము లేదా మనకి ఏదైనా సహాయం చేయడము, ఆపదలో ఉంటే దానికి మనకు మనసు రాదు. 10 లక్షలు పెడితే 30 లక్షలు వస్తుందని చెప్పగానే ఎగరేసుకొని పెడితే ఉన్న పైసలు పోతాయి, అన్నీ పోతాయి. ఇక్కడ ఒక 5,000 ఇస్తే అయిపోతుండే, అవి పోకుండా ఆపుతుండే. విన్నరా? నేననేది ఏది జరిగినా యాక్సెప్ట్. కాలు విరిగింది, యాక్సెప్ట్. ఏలినాటి శనిలోనే కాలు విరుగుతుంది, యాక్సెప్ట్. ఓకే, శనిచ్చరా నా కాలు మాత్రమే విరిగింది, నా ప్రాణానికి ఏం హాని కాలేదు. ఇలాంటి జ్ఞానం మనకు ఉండాలి. సో శని అంటేనే మనకు జ్ఞానకారకుడు, శని అంటేనే మనకు ఒక సార్. చిన్నతనంలో మనకు ఉపాధ్యాయులు ఏ విధంగానైతే ఉంటారో ఆ విధంగా మనకు ఒక గుణపాఠం నేర్పించేటువంటి ఒక గొప్ప ఉపాధ్యాయుడు శనైశ్వరుడు. కనుక శనికి సంబంధించిన అనుగ్రహం మనము సరే, ఇది ఏదైనా ఇవాళ రేపు ఏంటి అంటే రెమెడీ కావాలి. రావి చెట్టు కింద మనము ఆవ నూనెతో దీపారాధన చేయడం ద్వారా శనికి సంబంధించినటువంటి ఇబ్బందులను దూరం అవుతారు. రావి చెట్టు కింద మనకు ఆవ నూనెతో దీపారాధన, ఇది ప్రతిరోజు సాయంకాలం చేయండి. ఎక్కడైనా హాస్పిటల్లో వాటర్ రిలేటెడ్ డొనేట్ చేయండి. యూనిఫామ్లో ఉంటారు, పోలీస్ రిలేటెడ్ కానీ లైక్ ఇంకెవరైనా, వారికి టీ, కాఫీ లేదా టిఫిన్ ఏదైనా ఆఫర్ చేయండి, ఇవ్వండి. ఏలినాటి శనికి సంబంధించిన ఇబ్బందులలో ఉంటే దేవాలయాలను తిరగండి. మీ దగ్గరలో ఉన్న దేవాలయాలు తిరగండి, పుణ్యక్షేత్రాలు తిరగండి. డబ్బులుంటే, డబ్బులు లేకుంటే మీ ఇంటి పక్కన ఉన్న దేవాలయానికి రోజు వెళ్ళండి. ఎక్కడికి వద్దు, రోజు వెళ్ళండి. గుళ్ళో ఏమైనా క్లీనింగ్ సెక్షన్. శని అంటే పని చేయాలి. పని చేయకుండా ఇంట్లో పండడము, పనిని తిట్టడము, పని పెట్టించిన వాడిని దూషించడము, పనిలో గొడవలు క్రియేట్ చేయడాలు, అబద్ధం ఆడడాలు, ఇవన్నీ చేయొద్దు. ఇంకా ఇది పెద్ద పుస్తకం ఉన్నది, దీని గురించి ఎంత చెప్పినా తక్కువనే. కనుక ఓపికగా ఉండండి, బీ పేషెన్సీ. అన్నిటికంటే గొప్పది పేషెన్సీ. శనికి ఎంతో ప్రీతికరమైనది ఓపికగా ఎవరుంటారో, ఓపికగా సమాధానం చెప్తారో, ఓపికగా ఎవరైతే ఉండగలుగుతారో వారికి శనికి సంబంధించిన ఇబ్బంది ఉండదు. ఇది మాత్రం గన్ షాట్. ఖచ్చితంగా గురుగారు. పరిహారం అని నేను మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ముందే ఏదో చెప్తారు అని అనుకున్నా, కానీ ముందుగా మనసు స్వచ్ఛంగా ఉండాలి, చేసే కర్మలు మంచివై ఉండాలి, ఒకరిని బాధ పెట్టకుండా ఉండాలి అని చెప్పి చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. మహాదేవ శ్రీమాత్రే నమః.